నమస్తే, మీరు చూస్తున్న లైవ్ టీవీ. ఈటెలపై దుష్ప్రచారం మానండి. డాక్టర్ చొప్పర్ శంకర్ ముద్రాజ్ పిలుపు. జై ముద్రాజ్, జై ముద్రాజ్. నేను పిట్ల నాగేష్ ముద్రాజ్, కురువి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని, మన ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షుని. ఈ మధ్య మా ముద్రాజ్ బిడ్డ అయిన ఈటల రాజేందర్ గారిని ఎదుగుతుంటే ఆయనని ఓర్చలేక ఆయనని దూషిస్తూ ఎన్నో కటౌట్లు మనకు నగరంలో పెట్టడం జరిగింది. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆయన ఒక ముద్రాజ్ బిడ్డనే కాదు, బీసీ బిడ్డ, అన్ని వర్గాలకు ఆయన సమాన న్యాయం చేసే బిడ్డ. అట్లాంటి నాయకుడిని మన తెలంగాణ మొత్తాన్ని తెచ్చిందే ఆ నాయకుడు. ఉద్యమంలో కూడా ఫైట్ చేసి పేదలకు అందరికి కూడా జైళ్ళల్లో పోతే కూడా వాళ్ళ సొంత ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని వాళ్ళకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఉద్యమంలో కొట్లాడి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మంత్రి పదవి పొంది బీసీలు అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పి కేసీఆర్తో కొట్లాడి ఆ ఉన్న ప్రభుత్వంలో మంత్రి పదవిలో కొట్లాడి అందరికీ అన్ని వర్గాలకు భూములు ఇవ్వడం జరిగింది, భవనాలు కట్టియడం జరిగింది. బీసీల కోసమే ఎప్పుడు కొట్లాడే వ్యక్తి బీసీలను అన్యాయం చేస్తూ అని చెప్పి కటౌట్లో రాయడం జరిగింది. దాంతోపాటు మా సామాజిక వర్గం, ముద్రా సామాజిక వర్గం తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద సామాజిక వర్గం మాది. మొత్తం మొన్న జరిగిన సర్వేలో కూడా చూసి ఉండొచ్చు మీరు ఎంత పర్సెంటేజ్ సామాజికం. మా అందరికీ ఆయన ఒక నాయకుడు, పెద్ద నాయకుడు. ఆ నాయకుడిని మీరు దూషిస్తూ మీరు నడి రోడ్లలో మొత్తం కటౌట్లు పెట్టడం జరిగింది. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏమనుకుంటున్నారా? ఖబర్దార్, ఎవరైతే పెట్టిరో వాళ్ళ అందరి తాట తీస్తాం మేము. ఇంకోసారి ఎవరైనా చేస్తే ఆయన ఎదుగుదలకు అడ్డం వస్తే మాత్రం అడ్డంగా నరికి పడేస్తాం. జై ముద్రాజ్. శంకర్ ముద్రాజ్, మన ముద్రాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఈ 2 రోజుల నుండి హైదరాబాద్ నగరంలో ముసుగు దొంగలు, తెలంగాణ ఉద్యమకారుడు, పేద వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి వ్యక్తి, త్యాగానికి మారుపేరైనటువంటి ఈటల రాజేందర్ గారి పైన పేరు చెప్పుకోవడానికి ధైర్యం లేనటువంటి దొంగలు ఫ్లెక్సీలు పెట్టి ఆయన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, గతంలో ఒకడు ప్రయత్నం చేసిండు, వాడు మట్టి గరిచిపోయిండు. తెలంగాణ ప్రజలు తలుసుకుంటే ఎంతటి గొప్పవాడినైనా భూస్థాపితం చేస్తారని. మీ దొంగ నాటకాలు మాకు తెలియని కాదు. ఈ ముసుగు దొంగలు ఎవరో పోలీస్ అధికారులు వెంటనే వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మన ముద్రాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు, ఇది మీ ఇంటి దొంగల పనా లేక బయట దొంగల పనా? మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీలో ఎదుగుతున్నటువంటి నాయకులను, మీ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను, నాయకుడికి వస్తున్నటువంటి పేరును చూసి తట్టుకోలేక ఈ విధంగా చేసేటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ ఈటలపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు, సబ్బండ జాతులు, వివిధ వర్గాలు కూడా దీన్ని ఎక్కడికెక్కడ ఖండించాల్సిందిగా కోరుతూ, రేపు ఉదయం 11 గంటలకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో, ముద్రా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఉంది కనుక ఇదే ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా అట్టి ప్రెస్ మీట్ కు హాజరై దాన్ని విజయవంతం చేసి ఈటలపై జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పై క్లిక్ చేయండి.